వెంకటాద్రి ఎక్స్ప్రెషన్లో ముఖ్య పాత్ర మీరే వహించారని ముందు చెప్పానుగా, మంచి కంటెంట్తో వచ్చాడు అబ్బాయి. రోజుకు 100 సార్లు కథ అడిగా ఉన్నాను. షార్ట్ పెట్టి ఈవెన్ వెంకటాద్రి గాంధీ ఇప్పుడు ఏంటి అనేవాడు. సార్ దీని ముందు ఏం జరిగింది, ఇదేంటంటే మీరు కథ చెప్పేటప్పుడు ఫ్లోలో ఏమన్నా చిన్న డ్రాప్ అయితే అక్కడ తప్పు ఉందని అర్థం. మనం మాట్లాడేటప్పుడు నిజం మాట్లాడుతుంటే టప్ప మాట్లాడేస్తుంటాం, అబద్ధం మాట్లాడేటప్పుడు బ్రేక్స్ అవుతుంటాయి. సో ఆ కథలో ఏదో లేదు అనిపిస్తుంటుంది. సో ట్రిగ్గర్ చేయడం అనమాట. అతను చెప్తుండగానే ఆ కథ నేరేట్ చేసేటప్పుడు ఆ ఫ్లోలో మంచి థింగ్స్ వస్తాయి. సో అతను అడిగేటప్పుడల్లా, అతను చెప్తున్నప్పుడల్లా అతను ఇంకోటి బెటర్మెంట్ చెప్తున్నాడేమో, చెప్పేవాడేమో మనకు తెలియదు కదా. సో ఇలాంటి ఒక అలవాటు, అంటే అలర్ట్గా ఉన్నాడా లేదా, ఎవ్రీ మినిట్ అలర్ట్గా. సో స్క్రిప్ట్ అద్భుతం అది, అంటే ఊహించనే స్క్రిప్ట్. ఫస్ట్ సిట్టింగ్ ఒక కథ విన్నాం, ఈ కథ బాగాలేదు అనుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే ఇంకో కథ ఉంది మామ, మంచి కథ వింటావా అన్నాడు. రమ్మనన్నా. ఫోన్ చేస్తే తిరుపతిలో ఉన్నాడు అన్నారు. అర్జెంటుగా రమ్మనన్నా. రేపు వస్తారు, ఇప్పుడు అటు ఇటుగా అన్నాడు. మార్నింగ్ తిరుపతి ట్రైన్ నుంచి డైరెక్ట్ స్నానంగానే వద్దు వచ్చేయమన్నాను. నాకు కూర్చున్నాడు. అరగంటలో కథ చెప్పాడు. చాలా బాగుంది, కిరణ్ పిలిచాం, బాగుంది. 11 రోజులు షూటింగ్, 11th డే షూటింగ్. ఓకే. సో కంటెంట్తో వచ్చాడు ఆ అబ్బాయి. ఒక్కసారి కంటెంట్ మంచి కథ వచ్చేస్తే మనం లక్కీగా, అదే అంటున్నాను. ఇప్పుడు మళ్ళీ అది హిట్ ఫ్లాప్ మాకు తెలియదు. అదే అప్పుడు నచ్చింది, చేసాం, ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు లక్కీగా. కాకపోతే ఏంటంటే నా ఇన్వాల్వ్మెంట్ ఎందుకు ఎక్కువ ఉంది అని మీకు అనిపించిందంటే, కొత్త హీరో, కొత్త డైరెక్టరు, సినిమా కొంచెం ఎక్కువ డబ్బు అవుతుంది. ఆ ఎక్కువ డబ్బు తీస్తే ఒకవేళ తేడా వస్తే నన్ను నమ్మి పెట్టిన వాళ్ళకి అది తప్పు అయిపోద్ది, జెమినీ వాళ్ళకి. అందుకని దాన్ని లిమిటెడ్ బడ్జెట్లో చేయడం కోసం కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. ఆ ఎక్కువ కష్టం అన్నీ, నువ్వు సపోజ్ వెళ్ళాలి లొకేషన్కి, నా కారులోనే డైరెక్టర్ని రెస్టారెంట్ ఎక్కించుకెళ్ళిపోతాం. సో ఇలాగ ప్రతి దాంట్లోనూ కాంపాక్ట్ చేసుకుంటూ విత్ ఇన్ ద డేస్ చేయడం వల్ల ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అని. నాయుడు గారి కెమెరా అమ్మో మనల్ని కమ్మేసాడు, మన పేరు అలా ఆయనకి వెళ్ళిపోద్ది అనే ఇది కూడా ఉంటుంది. మన పేరు అలా వెళ్ళిపోద్దని ఎవరో ఫీల్ అవ్వలేదు నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్లో. నా దగ్గరకు వచ్చే వరకు భయపడతారు. ఒకప్పుడు అయితే ఈ డెక్కి తొక్కేస్తాడట మనకు వద్దు అనుకున్న రోజులు కూడా ఉన్నాయి.